చంపకురా చెడేవు అని మత ఉన్మాదంతో కుర్రోళ్ళని రెచ్చగొట్టి ఉన్మాదులుగా తయారు చేసి వాళ్ళు చచ్చితే స్వర్గానికి వెళ్ళిపోతారు. ముందు ఇక్కడ కాఫిర్లని అంటే అజ్ఞానులు ఎవరైతే ముస్లిం మతాన్ని అంగీకరించినటువంటి వాళ్ళందరూ అజ్ఞానులు అంటూ వాళ్ళని చంపేయమంటూ వాళ్ళకి ప్రోత్సహించి తయారు చేసినటువంటి ఉగ్రవాద సంస్థ ప్రధానమైనటువంటి తాలిబాన్. ఆత్మాహుతి దాడుల్లో ప్రత్యేకం, ఒంటి నిండా బాంబులు కట్టుకుని వచ్చి వాళ్ళు చస్తా 10 మందిని చంపేటటువంటి ఆత్మాహుతి దాడులకి వీళ్ళు స్పెషలిస్టులు. ఈ ఆత్మాహుతి దాడులు చివరికి ఇప్పుడు ఆ తాలిబాన్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ప్రభుత్వం మారి ఈ తాలిబాన్లు అధికారంలోకి వస్తాయి. ఆఫ్ఘన్ మంత్రి ఇప్పుడు అదే ఆత్మాహుతి దాడిలో తెచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో శరణార్థుల శాఖ మంత్రితో పాటు మరో 2 మరణించారు. మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇందులో మంత్రి ఖలీల్ హక్కానీ మృతి చెందినట్టు అధికార వర్గాలు ధృవీకరించాయి. 3 ఏళ్ల కిందట తాలిబాన్ల అధికారంలోకి వచ్చాక మంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి జరగడం ఇదే తొలిసారి. ఈ బాంబు దాడికి తామే బాధ్యులు అని ఇప్పటిదాకా ఏ సంస్థ ప్రకటించలేదు. తాలిబాన్ నెట్వర్క్లో అత్యంత బలమైన శాఖ నేతృత్వం వహించే అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీకి ఖలీల్ బంధువు. ఏడాది సెప్టెంబర్లో కాలా బక్తియార్లో ఐసిస్ ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 6 మృతి చెందితే 13 మంది గాయపడ్డారు.